ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సునీల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజకేష్ రెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సునీల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కేసులో అంటే 2020-2024 మధ్యలో జరిగిన దానికి సంబంధించిన దాంట్లో ఈడీ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా అరెస్టు తోటి మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ కేసులో 3 అరెస్టు చేరింది. ఇందులో ఇప్పటికే ఈ కేసులో ఏవెన్ గా ఉన్న వాసుదేవరెడ్డి, అలాగే ఏటుగా ఉన్న రాజకేష్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా ఈ నెల 11వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. అదే రోజు జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ లో ఉన్న కారుమూరి సునీల్ ఇంట్లో కూడా దాదాపు 5-6 గంటలకు పైగా కూడా సోదాలు నిర్వహించింది. ఆ రోజే సునీల్ కి సంబంధించిన విచారణను చేపట్టింది. అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఉదయం అతన్ని ఇంట్లోంచి అంటే కారుమూరి సునీల్ ని ఇంట్లోంచి తమ అదుపులోకి తీసుకున్న ఈడీ కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ కోర్టులో అతన్ని హాజరుపరిచేందుకు అవసరమైన రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలకు తీసుకుని వెళ్లడం జరిగింది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు కారుమూరి సునీల్ ని. ప్రధానంగా కారుమూరి సునీల్ కి సంబంధించిన దాంట్లో ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసు దాంట్లో ఇతను కారుమూరి సునీల్, అలాగే సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న సుదర్శన, వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దాంట్లోనే దాదాపు ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ కేసులో 193 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లుగా గుర్తించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాసుదేవరెడ్డితో పాటు రాజకేష్ రెడ్డిని. అదే క్రమంలోనే కారుమూరి సునీల్ కూడా ఈ సుదర్శన సబ్ కాంట్రాక్ట్ జరిపిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు కూడా ఈడీ దర్యాప్తులో నిగ్గు తేల్చడంతో అతన్ని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసింది. మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులోని ఈడీ కోర్టు